లేకుండా మమ్మల్ని ఇబ్బంది చేస్తూ ఆకలితో మేము పూట గడుపుతున్నాం. 75 రోజుల కాలం నుంచి కూడా మేము నిరాదీక్షలు చేస్తున్నాం. మమ్మల్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. కనుక మేము నాన్నగారి గారికి కలిసిన తర్వాత వివేక్ వెంకటస్వామి గారు మమ్మల్ని ప్రేమగా అభిమానంతో మా కడుపు కాలుతుంది అన్నటువంటి దిశతో మా దృష్టికి తీసుకొచ్చి ఆయన దృష్టికి తీసుకుపోయి తిరుమల రెడ్డి గారి ఆధ్వర్యం మేము హైదరాబాద్ కూడా మంత్రి గారు వినిపించడం జరిగింది. మరి ఈ మధ్య కాలంలో కేకే5 గనిలో దిగి కార్మికుల కష్టాలు ఏ రకంగా ఉంటాయని చెప్పి తెలుసుకున్నటువంటి గొప్ప వ్యక్తి వివేక్ వెంకటస్వామి గారు. అదేవిధంగా మా ప్రైవేట్ కాంట్రాక్ట్ కార్మికులం కనుక దయచేసి వివేక్ వెంకటస్వామి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సార్, మేము జీవితాంతం మీకు రుణపడి ఉంటాము. ఈ ప్రభుత్వం గెలవడం కోసం కూడా మా ఓట్లు ఎంతో కీలకమైనవి అని చెప్పేసి గమనించడం మీకు మా ధన్యవాదాలు. మాకు అర్ధాకలితో ఉన్న మా ఆకలి తీర్చినందుకు మా కుటుంబాల అందరి తరఫున కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మీ కార్మికుల కష్టాలను కూడా బొగ్గుబాయిలో దిగి కూడా ప్రతి క్షణాన్ని గమనించినటువంటి ఒక కార్మిక శాఖ మంత్రిగా మాకు మీరు ఉండడం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. జై కాంగ్రెస్, జై వివేక్ వెంకటస్వామి.